వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మన పొన్నవోలు సుధాకర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. చాలా ఆవేశంగా మాట్లాడాడు. ఆయనకి ఇప్పుడు ధర్మం, చట్టం, న్యాయం గురించి ఇప్పుడు ఆయన కళ్ళ ముందు మాట్లాడుతున్నాడు. మరి గత 5 ఏళ్లలో పొన్నవోలు సుధాకర్ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రోజైనా న్యాయం, ధర్మం గురించి మాట్లాడారా? మీరు గత 5 ఏళ్లలో సోషల్ మీడియా మీద అనేకమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళ మీద అక్రమ అరెస్టులు చేసి జైలుకు పంపించారు కదా. మరి ఈరోజు మీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే మీరు ఎందుకు నాకు అర్థం కావట్లేదు, అంత ఆవేశపడుతున్నారు? అసలు పొన్నవోలు సుధాకర్ గారు ఏమంటున్నారు? BNS 111 అనేది అసలు లేనే లేదు, దాన్ని ఎందుకు అప్లికేట్ చేశారు, దాని ద్వారా లైఫ్ టైం శిక్ష పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మాట్లాడుతుంది. వాస్తవానికి ఈరోజు పొన్నవోలు సుధాకర్ గారిని నేను మాట్లాడుతున్నా. నారా చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోయినటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశావు. కనీసం ఆధారాలు సబ్మిట్ చేయాల. కనీసం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు, అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటనే దాని గురించి నువ్వెక్కడా కూడా ప్రభుత్వానికి అప్పట్లో ప్రభుత్వాన్ని తరపున నువ్వు అడ్వకేట్గా ఉండి జనరల్ అడ్వకేట్గా ఉండి నువ్వు ఏ విధమైనటువంటి సమాచారాన్ని మీడియాకి అప్పచెప్పలా. ఈరోజు నాకు అర్థం కావట్లా ఏంటి, ఏదో సినిమాలలో చిత్తూరు నాగయ్య గారి నరాలు దించుకుపోయినట్టు వచ్చి మాట్లాడుతున్నావు. మా వాళ్ళ జీవితాలు మగ్గిపోయినాయి, హాస్టల్స్లో, జైళ్ళలో మా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నేను నీకు చిన్న మాట చెప్తా. 2019-2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం కూడా బూతు కామెంట్స్ తోటి, బూతు మాటలతోటి, అశ్లీలమైనటువంటి పదాలతోటి వాళ్ళు సోషల్ మీడియాను రన్ చేసిన మాట వాస్తవం కాదా? నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి మీద, బ్రాహ్మణి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి తల్లి మీద, వాళ్ళ సతీమణుల మీద, వాళ్ళ పిల్లల మీద అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడిన మాట వాస్తవం కాదా? అంటే ఈరోజు అందరూ జనం మర్చిపోయారు, ప్రజలు మర్చిపోయారు, కాబట్టి మేము పెద్ద పత్తిత్తులము, సచివులము, మేము అన్ని నిజాలే మాట్లాడుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొంచెమైనా సిగ్గుందా? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది కదా. గత 5 ఏళ్లలో ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, అందులో ముఖ్యంగా ఫేస్బుక్లో థమ్సప్ గారు చాలామంది ఉన్నారు. ఎటువంటి కామెంట్స్ పెడతారంటే తల్లి, చెల్లి, పెళ్ళాన్ని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా కామెంట్స్ పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొన్నవోలు సుధాకర్ యుద్ధం చేయాలంటే మీ జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ గురించి మాట్లాడటంలో తప్పులేదు, కానీ అమ్మ, అక్క, తల్లి, చెల్లి గురించి మాట్లాడటం అనేది తప్పు. ఇంకొక మాట చెప్తున్నాను, నువ్వెంత ఆవేశం వచ్చినా, నువ్వెంత నరాలు చుంచుకొని పోయినా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు పీకేది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టి ఆయన మీద సాక్ష్యాధారాలు లేకుండా 54 రోజులు జైల్లో పెట్టావు. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి ప్రొసీడింగ్స్ చేస్తారో, ఎటువంటి రూల్స్ చేస్తారో కూడా కనీసం తెలియనటువంటి అజ్ఞానివి, ఏదో చెట్టు కింద టిక్ టాక్ రీల్స్ చేసుకునేటువంటి వాడిని నిన్ను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మీద ఏదైనా కేసు పెట్టగలుగుతాడని చెప్పి నీ వెనకాలన్న తోకాన్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టిన మాట వాస్తవ విషయం. ఇది ఒప్పుకోవాలి. మరి మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు నాకు అర్థం కావట్లా. పొన్నవోలు సుధాకర్ మాట్లాడుతున్నాడు, ఒకసారి చూడండి. మీరు మార్పు తీసుకురావాల్సింది ఐటీ యాక్ట్ మాత్రమే, అది మీ చట్ట పరిధిలో లేదు రాజ్యాంగం ప్రకారం. అయినా మీరు టచ్ చేస్తున్నారంటే మీ యొక్క అవివేకమా, లేకపోతే దురాశ, లేకపోతే ఇంకొక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతో మీరు ముందర పోతున్నారని మా దాకా ప్రస్తుతానికి అక్కడ కావచ్చు. సో యూ కెనాట్ మెడిల్, యూ కెనాట్ టింకర్, యూ కెనాట్ లుక్ ఎట్ ది సబ్జెక్ట్ దట్ ఈస్ ఇన్ ది రెసిడ్యూయల్ లిస్ట్ వేర్ ఐటీ యాక్ట్ ఇస్ ఇన్ ది రెసిడ్యూయల్ లిస్ట్. మీ రాజ్యం టచ్ చేయగలిచేది ముఖ్యంగా అది కూడా ఉంది. మార్చి 25వ తేదీ ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద సుప్రీంకోర్టు వారు యూనియన్ గవర్నమెంట్కు ఆదేశం ఇచ్చింది. మీరు గైడ్ లైన్స్ ఫామ్ చేయండి, ఫ్రేమ్ చేయండి, ఏ విధంగా ఎంతవరకు నియంత్రించగలుస్తామో ఆ విధంగా నియంత్రిస్తాం. అది బికాస్ ద క్లాస్ ఇస్ ద రెసిడ్యూయల్ లిస్ట్, బికాస్ ఇట్ డీల్స్ విత్ ఐటీ యాక్ట్. అప్పుడు గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అమ్మలని, అక్కల్ని, పిల్లలని, అలాగే వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కూతుర్లని పచ్చి బూతులు తిట్టండ్రా, మీరు తిట్టే ప్రతి కామెంట్కి మేము డబ్బులు చెల్లిస్తాం అని గవర్నమెంట్ చెప్పేసింది. అరే సిగ్గులేదురా దున్నపోతా, నువ్వు మాట్లాడుతున్నావు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు పెట్టిన కామెంట్లు చూడు. ఇగో నేను పెడతా, కామెంట్లు చెక్ చేయరా నిజంగా నువ్వు మొగోడివైతే.
ఏం నీ భార్యని అంటే నీకు బాధ ఉండదా? సోషల్ మీడియాలో పనిచేస్తే మా ఇళ్ళల్లో ఆడవాళ్ళ గురించి, మా పెళ్ళాళ్ళ గురించి, మా పిల్లల గురించి, మా తల్లుల గురించి మాట్లాడే రైట్స్ మీకు ఇచ్చారా? ఏం జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడు? ఆయన జగన్మోహన్ రెడ్డిని అనటం అనవసరమైన విషయం. ఎందుకంటే సొంత చెల్లెల్నే అసభ్యకరంగా మాట్లాడితే, సొంత చెల్లెలే రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నటువంటి సైకోతోటి ఏం మాట్లాడతావు చెప్పండి. ఈరోజు మీరు చెక్ చేసుకుంటే ఎంత దారుణమైనటువంటి భాషని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రయోగిస్తున్నారో. ఒక్కొక్క వీడియోకి మాకు వచ్చే కామెంట్ చూస్తే మేమేం తప్పు చేసాం ఏంటి? మేము సిద్ధాంతపరమైనటువంటి అంశాల మీద మేము మాట్లాడుతున్నాం. మీలాగా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి భజన చేయట్లా. సిద్ధాంతపరమైనటువంటి అంశాలతోటి మేము మాట్లాడుతున్నప్పుడు మా మీద ఇటువంటి జుబుత్సాకరమైనటువంటి కామెంట్లు పెట్టే వాళ్ళకి కనీసం నీకు సిగ్గు అనిపించట్లేదా? ఇగో చూడండి ఎన్ని బూతు కామెంట్లు వస్తున్నాయో. ఇగో ఇక్కడ చూడండి ఎన్ని బూతు కామెంట్లు వస్తున్నాయో. తల్లిని చెల్లిని కూడా వదిలిపెట్టకుండా సోషల్ మీడియాలో సైకోల్లా విహరిస్తున్న వాళ్ళని వదిలిపెట్టమంటాడు. అంటే మీ ఇష్టాసారంగా మాట్లాడతాడు. ఎందుకు గుర్ఖా గుట్లేగా మే తన్నైతే పోలా వైసీపీ గొప్పగా కనిపెట్టావు నీ బొందర అన్న నత్తి నా కొడక, నువ్వు ఫాస్ట్గా మార్చుకో. ఇట్లా చాలా ఉన్నాయి ఇవన్నీ. ఒరే పువ్వా, మీరు ఎలా గెలిచారో ప్రజలకు తెలుసు. వీడు కొత్తగా వచ్చాడు భయ్యా, ఇండియాలో టీసీ ఉన్న కాపు కులానికి చెందినవాడు. అవును, వాస్తవమే. ఇలాగా ఎన్ని జుబుత్సాకరమైనటువంటి కామెంట్స్ పెడుతున్నారంటే, ఇంత దారుణమైనటువంటి కామెంట్స్ పెడుతున్నప్పటికీ మేము సహించాలి. గత 5 ఏళ్లలో ఎంత దారుణమైనటువంటి భాషను ప్రయోగించారండి. ఒకసారి ఫేస్బుక్లో నాకు 10,000 కామెంట్స్ చెక్ చేస్తే అందులో 70 అంటే దాదాపుగా 7,500 నుంచి 8,000 వరకు నా తల్లిని, నా చెల్లిని, నా భార్యని, నా కూతుర్ని గురించి బూతులు మాట్లాడి. నేను అడుగుతున్నా, మీకు ఎవరు రైట్స్ ఇచ్చాడు? పొన్నవల్లి సుధాకర్, దమ్ముంటే స్ట్రైట్గా సమాధానం చెప్పు. ముందు మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని కంట్రోల్ పెట్టుకోండి. మీరు యుద్ధం చేయండి, కానీ దొంగతనంగా ఏదో రాజశేఖర రెడ్డి తమ్ముడిని చంపేసి చంద్రబాబు నాయుడు మీద వేసినట్టు వేసేసి మీ ఇష్టాసారంగా చేసేస్తాం. ఇప్పుడు మాకు ప్రజాస్వామ్యం ఎవడరా? మీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందంటారా? అరే గొట్టం, నీకు అసలు ఉందంటారా? నీకు ఏ పీకర్ నీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉందిరా? నీకుంది అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత? వాడే చెప్పాడు 2,000 మంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద కేసులు పెట్టారు. అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎంత స్థాయిలో విస్తృతంగా వాళ్ళు అఫర్ట్ చేసుకున్నారో ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది వైఎస్ఆర్సీపీ సైన్యాన్ని తయారు చేసుకున్నారు. ఇంతమందితోటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో, బూతులతోటి ప్రత్యర్థి మనుషుల్ని చీల్చి చెండాడుతుంటే సిగ్గు లేకుండా ఇప్పుడు మీ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సుత్తివేలు సుధాకరు, నీకు ఒకటి గుర్తుపెట్టుకో, ఒక్కొక్కసారి వాలి చెడ్డవాడు కాబట్టి రాముడు చెట్టుచాటు నుంచి బాణం వేశాడు. వైఎస్ఆర్సీపీ అధికార మదంతో, అధికార బొలుపుతోటి చెలరేగిన మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి రూల్స్ దాటే కంట్రోల్ పెట్టాల్సిన బాధ్యత ఈరోజు ఉంది. నేను చెప్తున్నా, మీకు దమ్ముంటే రండి. ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో ఉంటాడు వాడు ఏది పెడితే అది మాట్లాడతాడు. ఎందుకని వాడిని అరెస్ట్ చేయలేవు, వాడి గ్రీన్ కార్డు హోల్డర్ అరెస్ట్ చేయలేవు, అందుకని చెప్పేసి మాట్లాడతాడు. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది వైసీపీ సోషల్ మీడియా యాక్టివిటీస్ అంతా కూడా నోరు మూసుకున్నారు. ఇంకా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నారు. అది అర్థమైందా? నేను సుత్తివేలు సుధాకర్ చెప్పేది ఏంటంటే, నువ్వు అరిసినా నీ అరుపులు వినేవాళ్ళు ఎవరు లేరు. ఒక రకంగా 2000 చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మేము ఎంత బాధపడితే మీరు ఎంత ఆనందపడ్డారో ఈరోజు మీరు బాధపడుతుంటే మాకు వినటానికి అంత శ్రావణాకరంగా ఉంది. ఏది ఏమైనా నేను చెప్తున్నా నీకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సోషల్ మీడియాని చక్కగా నడపండి. అంటే చెత్త కామెంట్స్ పెట్టకుండా నడపండి. ఖచ్చితంగా డెవలప్మెంట్ గురించి మీరు ఎక్కడికి రమ్మన్నా మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, జనసేన పార్టీ శ్రేణులు కానీ సిద్ధంగా ఉన్నారు. అమ్మలు అక్కల గురించి మాట్లాడితే మాత్రం పేలిపోయిద్ది గుర్తుపెట్టుకోండి.